జనగాం జిల్లా స్టేషన్ గణపూర్ భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడెం శ్రీహరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు సంవత్సరంన్నర కాలం అయిపోయింది. ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రధాన సమస్యలను నేను పరిష్కరించగలిగాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, హామీ మేరకు ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. నా ఎజెండా అంతా కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధి, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది పనిగట్టుకొని చేసే ఆరోపణలను, రాజకీయంగా చేసే విమర్శలను నేను పట్టించుకోదలుచుకోలేదు. దాంతో నా సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి రోజును కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య పరిష్కరించగలిగితే, ఎవరికో ఒకరికి నా అధికారం ఉపయోగపడితే నేను సంతృప్తి చెందుతాను, సంతోషంగా ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా ఇప్పటి వరకు దాదాపుగా ఈ సంవత్సరంన్నర కాలంలో 900 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాను. ఆ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ 100 బెడ్ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయి, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా కాలువలలో, దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న కాలువలలో పూడిక తీయడం ద్వారా స్టేషన్ గణపూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు సాగునీరు తీసుకొని వెళ్ళగలిగాం. అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా మొట్టమొదటిసారిగా జీడికల్ గ్రామంలో ఉన్న దేవుని